నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మనం మాట్లాడుకునే ఈ స్పెషల్ అనాలిసిస్లో అంశం ఏమిటి అంటే, నిన్న నేను ఒక వీడియో చేశా. ఏమిటి అంటే, తమిళనాడులో హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా అటు ఉదయనిధి కానీ లేకపోతే ఇటు విజయ్ కానీ ప్రవర్తిస్తున్నారు అని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అనే దాని మీద వాళ్ళు ఏం చేశారు. ఆయనేమో దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టిన వెంటనే దాన్ని క్లీన్ చేసేసుకున్నాడు, దాన్ని తుడిచేశాడు అనేది విజువల్గా కనపడింది మనకి. తర్వాత విజయ్కి సంబంధించి ఎవరో యేసుప్రభు ఫోటో పట్టుకున్నంత మాత్రాన తప్పు అని ఎవ్వరూ చెప్పలా. అందరు దేవుళ్ళు ఒకళ్ళే, అన్ని మతాలు ఒకళ్ళే, అన్ని కులాలు ఒకటే అని నిన్న దాంట్లో నేను చెప్పా. అయితే దానికి సంబంధించి కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేశారు. ఏ విధంగా దీన్ని ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్కి సంబంధించి, ముఖ్యంగా పవన్కి సంబంధించి విజయ్ చేసిన దాంట్లో తప్పేంటి, పవన్ కళ్యాణ్ చెయ్యలేదా అన్నట్టుగా, అలాగే బీజేపీ వాళ్ళు చెయ్యట్లేదా, అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదంటే, ఇది నా ఒపీనియన్ కింద నేను చెప్పలా. తమిళనాడులో ఈ విధంగా జరుగుతోంది అన్న విషయాన్ని మాత్రం నేను చెప్పా. కాకపోతే చాలామంది చెప్తున్న మాట ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారికి దీన్ని అటాచ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం ఈ పాయింట్ని మాట్లాడుకోబోతున్నాం. ఏ విధంగా అంటే, నిన్న విజయ్ టీవీకే అధ్యక్షులు విజయ్ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి దేవుడైనటువంటి యేసు ప్రభు వారి ఫోటోను చూపిస్తూ ఇట్లా అని చెప్పి ఇట్లా అన్నాడు. అంటే ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు ఆయనకి చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, నీకు దీని మీద అవగాహన లేదు, దాన్ని ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు, ఆ గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని ఆయన లోపల పెట్టుకున్నారు, ఆ సందర్భంలో బయటకు తీసి చెప్పారు అని చెప్పి ఒక ఆయన పెట్టారు. సరే అండి, ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు, ఓకే. గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని బయటకు తీసి చూపించి ఇలా చూపించి ఇలా అంటే అర్థం ఏమిటి అనేది చాలామంది అడుగుతున్నారు. మీరు ఏ విధంగా కామెంట్ చేశారో కొన్ని ఒక కామెంట్సే కాదు, మీరు మిగతా కామెంట్స్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే మీరు అలా అన్నారు, ఏమని, ఆయన అలా జస్ట్ బయటకు తీసి చూపించారు అంటే వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, చూపించారు. కొంతమంది వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగమన్నారు, వాటర్ బాటిల్ ఏం చూపించలేదే, ఆయన ఇంకేం మాట్లాడలేదే. కొబ్బరి బొండా ఇచ్చారు, వాటర్ తాగమని చెప్పారు, ఆయన తాగుతూ కొబ్బరి బొండాని ఏం చూపించలేదే, ఏమీ చూపించలే. కానీ యేసుప్రభు ఫోటో మాత్రం గిఫ్ట్గా ఇస్తే ఆ గిఫ్ట్ని తీసుకొని ఇలా చూపించి ఇలా అంటే అర్థం ఏంటి? ఆ వీడియో కూడా ఉంది కదా, నా సొంతంగా నేనేం చెప్తున్నది కాదు. కాకపోతే హిందువులు ఏమంటున్నారు అంటే, తమిళనాడులో క్రైస్తవులు మాత్రమే ఉన్నారా, హిందువులు లేరా, హిందువులు ఓట్లేస్తే మీరు గెలవట్లేదా అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. వాళ్ళు అడుగుతున్నది నేను మీ ముందుకు తీసుకొచ్చాను తప్ప నా సొంత అభిప్రాయం కింద నేనైతే చెప్పట్లా. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, మీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని తిరగలేదా అని అడిగారు. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎలక్షన్స్లో పాల్గొన్నప్పుడు, ప్రచారంలో పాల్గొన్నప్పుడు గనక మీ దగ్గర ఆయన వెంకటేశ్వర స్వామిని పట్టుకున్న వీడియో గనక ఉంటే ఖచ్చితంగా మీరు నాకు ఫార్వర్డ్ చేయండి. ఎందుకు అంటే, ఎలక్షన్ల ప్రచారంలో ఆయన అన్ని మతాలు, అన్ని కులాలు, అందరు దేవుళ్ళు, అందరూ సమానమే అనే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి కించపరచలేదు, అందరం ఒకటే అనే చెప్పారు. సనాతన ధర్మానికి సంబంధించి కొంతమంది వైరస్తో పోల్చి కొద్దిగా లడ్డు ప్రసాదానికి సంబంధించిన చిన్న ఇష్యూ అని చాలామంది పక్కన పెడితే, దాన్ని హైలైట్ చేసేటప్పుడు ఆ తప్పుకు సంబంధించి జరిగినటువంటి అనార్థాన్ని 10 మందికి తెలియచేయాలన్న ఉద్దేశంతో, అక్కడ తప్పు జరిగింది క్షమించండి స్వామి అన్న ఉద్దేశంతో ఆయన వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకున్న విజువల్స్ అవన్నీ మీకు వచ్చాయి తప్ప ఆయన ఎన్నికల ప్రచారంలో చేసింది కాదు అనేది చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే కావాలంటే మీ దగ్గర నిజంగా వీడియో ఉంటే సెండ్ చేయండి, మీరు కామెంట్ చేయండి, పవన్ కళ్యాణ్ ఈ విధంగా చేశాడు అని చెప్పి. అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా చేశారు అంటే రకరకాల సందర్భాల్లో చేశారు, కానీ ఈ ఎన్నికల ప్రచారంలో చేయలేదు అనేది చాలామంది చెప్తున్న మాట. కాకపోతే విజయ్ చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి మొన్న ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడు, బొట్టు పెట్టుకుని తుడిపేశాడు. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడంటే విజయ్ని వెనకేసుకొస్తున్నారు కదా, ఏమని, ఫోటో ఎవరో ఇస్తే జస్ట్ చూపించాడు అందరికీ అని మీరు వెనకేసుకొస్తున్నారు కదా, దానికి చెప్పండి, దానికి ఏం చెప్తారు? మరి దానికి మీ దగ్గర సమాధానం లేదు అని, దానికి మీ ఇలా కామెంట్ చేసే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అని చెప్పి హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఎందుకంటే మేము కూడా ఓట్లు వేస్తున్నాం, అక్కడ హిందువులు ఉన్నాం మేము, అక్కడ మమ్మల్ని ఎవరు గుర్తించకుండా ఎంతసేపు అట్లా చేయటం కరెక్ట్ కాదు కదా, మా మనోభావాలు దెబ్బతినేలా మీరు ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా అని వాళ్ళు చెప్తుంటే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి ఆపాదించడం కరెక్ట్ కాదని చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో
ఏ మతాన్ని, ఏ కులం ప్రస్తావన, ఏ దేవుడు ప్రస్తావన తీసుకురాలేదు. అందరం ఒకటే. ఇంకా హైలైట్ చేశారు, ముస్లింలు ఎంత యూనిటీగా ఉంటారో తెలుసా, క్రిస్టియన్స్ ఎంత యూనిటీగా ఉంటారో తెలుసా, హిందువుల్లో ఆ యూనిటీ లేదు అంటూ ఆయన ప్రశ్నించారు తప్ప ఎక్కడా కూడా ఎవరిని కించపరిచే ప్రయత్నాలు చేయలేదు. ఎన్నికల్లో ఏ దేవుడి ఫోటో ఆయన వాడలేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు అని చాలామంది చెప్తున్న మాట. ఒకవేళ ఈ సందర్భంలో ఉన్నాయని కానీ మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.